అందరికీ నమస్కారం. ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి బీ, బీయింగ్, బీన్. వీటి అంటే ఏ వర్డ్ని ఏ సందర్భంలో యూజ్ చేయాలి అనేటువంటి దాన్ని మనము విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ మనము అంటే బీ, బీయింగ్, బీన్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. యాక్చువల్లీ ఇవి ఏంటి అంటే ప్రెజెంట్, తర్వాత కంటిన్యూస్ ఫామ్, ఇంకొకటి పాస్ట్ పార్టిసిపల్. వీటిలో జనరల్గా యూజ్ చేస్తారు. అయితే ఫస్ట్ మనము బీ గురించి తెలుసుకుందాము. బీ అంటే ఏంటి అంటే ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ ఎగ్జిస్టెన్స్, అంటే ఉండడము అన్న ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు మనము బీ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. బీ అంటే ఏంటి అంటే ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్, ఉండడము అన్న ఒక మీనింగ్ ఉంది దీనికి. తర్వాత బీ వచ్చేసి ఇట్స్ అ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, అంటే బేస్ ఫామ్ ఉంటుంది కదా, వర్బ్కి ఒక బేస్ ఫామ్, అదనమాట బీ అనేటువంటిది. యాక్చువల్లీ ఈ బీ అనేటువంటి దానికి ఇది టు అనేటువంటి దాన్ని జత చేసి వాడతారనమాట బేసిక్, అంటే జనరల్గా చాలా మటుకు. సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకొకసారి ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి అంటే షుడ్, కుడ్, వుడ్కి కూడా మనకి ఈ బీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని నేను ఎగ్జాంపుల్ వర్డ్స్ చెప్పాను. అంటే ఇప్పుడు మనము టు అనేటువంటిది టూ తర్వాత బీ ఫాలో అవుతుందని చెప్పాను కదా. సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఇక్కడ. చూడండి, హోప్ అనేవాడు, అంటే ఇవి ఇన్ జనరల్గా మనం యూజ్ చేసేటువంటివి. సో మీరు ఇప్పుడు మాట్లాడటం అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దిస్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి, హోప్ అనే వర్డ్ని తీసుకున్నట్టయితే మనము బీ అనేది యూజ్ చేసి ఎలా రాయొచ్చు అంటే ఐ హోప్ టు బీ అ సక్సెస్ఫుల్ పర్సన్ సమ్ డే, అంటే నేను ఏదైనా ఒకరోజు సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటున్నాను అని మీనింగ్ దానికి. లర్న్, షీ ఈజ్ లర్నింగ్ టు బీ లెస్ ఎమోషనల్. ఓకే, నెక్స్ట్ నీడ్ అనేటువంటి వర్డ్కి చూసినట్లయితే యూ నీడ్ టు బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్, అంటే డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. బేసిక్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు టు అనేటువంటిది వస్తుంది, దాని తర్వాత బీ అనేటువంటిది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రిటెండ్ అనే దానికి సమ్ పీపుల్ ప్రిటెండ్ టు బీ ఇంటెలిజెంట్స్. వాంట్ అనేది షీ వాంట్స్ టు బీ అ ప్రొఫెషనల్ సింగర్. సో బేసికల్లీ ఇక్కడ టూ తర్వాత బీ అనేటువంటిది ఫామ్ అయ్యే వర్డ్స్ ఇవి. తర్వాత మనము కుడ్, వుడ్, షుడ్కి కూడా బీ అనేటువంటిది యాడ్ అవుతుంది అని చెప్పాం కదా. సో ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనము షుడ్, కుడ్, వుడ్ తర్వాత కూడా బీని యూజ్ చేస్తామని చెప్పాం కదా. దాని ఎగ్జాంపుల్స్ చూడండి. యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్, దిస్ కుడ్ బీ ఇంట్రెస్టింగ్, ఐ వుడ్ బీ హ్యాపీ టు కమ్. సో బేసికల్లీ బీ అనేటువంటిది ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ అ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. తర్వాత ఇన్ జనరల్ అంటే మ్యాక్సిమం టైమ్స్ అది టు తోటి ఫాలో అవుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో బేసికల్లీ ఇట్స్ అ బేస్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఉన్నటువంటిది బీయింగ్. బీయింగ్ అనేటువంటిది ఇట్స్ అ కంటిన్యూస్ ఫామ్ ఆఫ్ వర్బ్. బీ ఎలా అయితే ప్రజెంట్ ఫామ్ అని అంటే బేస్ ఫామ్ చెప్పుకున్నాం కదా. సో బీయింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ఫామ్ ఆఫ్ అ వర్బ్. ఇంకా ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే యామ్, ఈజ్, ఆర్తో పాటు యూజ్ చేస్తాము. ఎప్పుడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అప్పుడు మనము వాజ్, వర్ తోటి యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా బీయింగ్ అనేటువంటిది ఏంటి అంటే ఇది ఎప్పుడైతే అడ్జెక్టివ్ని, నౌన్ని ఫాలో అవుతుందో అప్పుడు మనము బిహేవియర్ని చెప్పడానికి యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా బీయింగ్ అనేటువంటిది లివింగ్ క్రియేచర్ని, అంటే ప్రాణం ఉన్నటువంటి వాటిని డినోట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. మనం ఎలా అయితే లివింగ్ బీయింగ్స్ అంటాం కదా, లివింగ్ బీయింగ్స్, సోషల్ బీయింగ్స్. సో జనరల్గా ఇలా అంటే బీయింగ్ అనేటువంటిది సో అలా లివింగ్ క్రియేచర్స్ని చెప్పడానికి కూడా మనము యూజ్ చేస్తాం. సో బేసికలీ బీయింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ఫామ్. కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేస్తాము. ప్రజెంట్ కంటిన్యూస్ అప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ అప్పుడు వాజ్, వర్తో పాటు యూజ్ చేస్తాము. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. స్టాప్ బీయింగ్ లేజీ అండ్ హెల్ప్ యువర్ మదర్, అంటే లేజీగా ఉండడం మానేసి మీ మదర్కి హెల్ప్ చేయండి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఎంజాయ్ బీయింగ్ అ మదర్, అంటే నేను తల్లిగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్ ఐ కాంట్ చెక్ ఇట్ నౌ బికాస్ మై సిస్టమ్ ఈజ్ బీయింగ్ రీస్టార్టెడ్. ఓకే, సో బేసికలీ బీయింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ఫామ్. ఓకే, సో నౌన్గా ఇది ఎప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, నౌన్గా యూజ్ చేసినప్పుడు అంటే బీయింగ్ అనేటువంటిది నౌన్గా యూజ్ చేసినప్పుడు అది లివింగ్ క్రియేచర్స్ గురించి చెప్తున్నట్టు. అంటే లివింగ్ బీయింగ్స్, సోషల్ బీయింగ్స్ ఇలాంటి వాటప్పుడు బీయింగ్ అనేటువంటిది ఆ మీనింగ్ తోటి మనము వాడతాము. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటిది మనకు బీన్. బీన్ అనేటువంటిది ఇట్స్ అ పాస్ట్ పార్టిసిపుల్. మనం బీయింగ్ చెప్పుకున్నాం కదా. బీన్ ఈజ్ అ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే,
సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మనము ప్రజెంట్ ఫామ్లో దీన్ని వాడుతున్నాం అనుకోండి, హ్యావ్ హ్యాస్ తర్వాత వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ దాంట్లో అయితే కనుక హ్యాడ్ తర్వాత వస్తుంది. ఓకే, దీన్ని మనము కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ తోటి కూడా యూజ్ చేయవచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ దీన్ని ప్రజెంట్లో ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు లండన్? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు లండన్? ఇక్కడ మనము బీన్ అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేసామో చూడండి. ఓకే, నెక్స్ట్ మై కార్ హ్యాస్ బీన్ స్టోలెన్. హ్యాస్తో పాటు బీన్ అనేటువంటిది ఎలా యూజ్ చేయవచ్చు అనేటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్తో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. చూడండి, యూ షుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో బేసికలీ ఏంటి అంటే ఈ బీన్ అనేటువంటిది మనకి పాస్ట్ పార్టిసిపల్ని డినోట్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము బీయింగ్, బీన్ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ రాయడం జరిగింది. ఒకసారి అంటే ఇప్పటివరకు మనము జస్ట్ స్మాల్ టిప్స్ చెప్పుకున్నాం కదా, బీయింగ్ ఎప్పుడు, బీన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేటువంటిది. ఒకసారి సెంటెన్సెస్ చదివి ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే షీ ఆల్వేస్ ట్రై టు డాష్ ద బెస్ట్ పర్సన్. అంటే ఇక్కడ మనకి 2 వచ్చింది. అంటే బేసిక్గా కొన్ని హింట్స్ లాగా చెప్పుకున్నాం కదా, సో దాని ప్రకారం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? బి. అంటే ఆమె ఎప్పుడు ఒక మంచి పర్సన్గా ఉండటానికి ప్రయత్నించింది అని. షీ ఆల్వేస్ ట్రై టు బీ ద బెస్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ షీ వాజ్ కేర్ఫుల్. షీ వాజ్ బీయింగ్. ఓకే, నెక్స్ట్ దే వర్, అగైన్ ఇట్ ఈస్ బీయింగ్. దే వర్ బీయింగ్ సిల్లీ. హీ హ్యాస్ ఆల్వేస్ డాష్ అ నాటీ బాయ్. సో ఇక్కడ ఏమొస్తుంది? హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ నాటీ బాయ్. నెక్స్ట్ యూ ఆర్ డాష్ స్టూపిడ్.